ఎక్కడ కూడా లేదు. నెక్స్ట్, తెలంగాణకు విద్యుత్ వెలుగులు అందిస్తోంది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్. కానీ దాని చుట్టుపక్కల గ్రామాలు మాత్రం కాలుష్యం కమ్మేస్తుంది. ప్లాంట్ నుంచి వస్తున్న బూడిద, ధూళి కణాలతో పంట పొలాలు, నీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఈ పొల్యూషన్కు సొల్యూషన్ ఏంటి? భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శాపంగా మారుతుంది. కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నామని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లై యాష్, ధూళి వల్ల పరిసర గ్రామాల్లో సాధారణ జీవనం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. బీటీపీఎస్ నుంచి వస్తున్న ఫ్లై యాష్ వల్ల ఇళ్లపై బూడిద పొరలు కమ్ముకుంటున్నాయి. గాలి, నీరు కలుషితం అవుతూ ఉండడంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, చర్మ సంబంధిత అలర్జీలు, కంటి మంట సమస్యలు పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరినీ వేధిస్తున్నాయి. మనకు భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చినాయి. సమస్యలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా వాళ్ళంతా పోరాడుతున్నారు. పెద్దలకు విన్నవించుకుంటూ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. పంటలు మొత్తం గోదావరిలో వాటర్ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ప్లాంట్ నుంచి వస్తున్న వ్యర్థాలు, బూడిదతో పంట పొలాలు నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని చెప్తున్నారు. పొగ వల్ల తెగుళ్ళు ఎక్కువ పడుతున్నాయి. పురుగు మందులు కూడా ఎక్కువ పిచికారి చేయాల్సి వస్తుంది. పంట దిగుబడి తగ్గుతుంది. థర్మల్ పవర్ స్టేషన్ కోసం 4 గ్రామాల నుంచి 1700 ఎకరాలకు పైగా భూములు సేకరించారు. ఆ సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఫైర్ అవుతున్నారు. మేము అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో ల్యాండ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు వచ్చినాయి, అది ఓకే. కానీ ఉద్యోగంతో పాటు ఆరోగ్యం కూడా కావాలి కదా. సబ్ క్రిటికల్ నిర్మించి, సూపర్ క్రిటికల్ నిర్మించాల్సిన చోట సబ్ క్రిటికల్ నిర్మించి మా ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా రైతులు కూడా పంటల పంటకు ఒక ఇబ్బంది పడుతున్నారు. పశు సంపద ఉంటుందా అంటే పశు సంపద మీద కూడా వింత రోగాలు వస్తున్నాయి. మరి దానివల్లే వస్తున్నాయా లేదా వేరే కారణంలో వస్తుందా అని చెప్పడంలో కూడా బీటీపీఎస్ విఫలం అవుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే తమ గ్రామాలను విజిట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిఎస్ఆర్ నిధులతో గ్రామాల అభివృద్ధి, గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.